మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా ముందుగానే నేను క్యారెట్ అయితే తురుము పట్టుకున్నానండి. ఇంకా స్టవ్ మీద అయితే బాండి పెట్టేస్తున్నాను తాలింపు వేద్దామని. ఇక్కడ బాండి పెట్టి ఇంకా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్ అయితే తురుము పట్టుకున్నానండి. క్యారెట్ బీట్రూట్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి అయితే మంచిదండి. కొంతమంది పిల్లలు అయితే క్యారెట్ బీట్రూట్ తినడానికి ఇష్టపడరు, కానీ కొంతమంది అయితే పచ్చివే తింటూ ఉంటారు కదండి. కానీ క్యారెట్ బీట్రూట్ తినటం వల్ల చాలా మంచిది. నేనైతే మా పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు, నెలల బేబీస్ అప్పుడు 1 ఇయర్ వచ్చిన తర్వాత అవి ఇవి పెడుతుంటాం కదా పిల్లలకి, 6 months దాటినాక. అప్పుడైతే క్యారెట్ అయితే ఉడకబెట్టి పెట్టేదాన్నండి. కొంచెం తిన్నా చాలు, 1 స్పూన్ తిన్నా చాలు అని అయితే కొంచెం కొంచెం పెడుతూ ఉండేదాన్ని అనమాట ఉడకబెట్టి. చిన్నపిల్లలకు కూడా ఇలా క్యారెట్ ఉడకబెట్టి పెట్టడం వల్ల మంచిదండి. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలైతే ఎప్పుడన్నా ఒకసారి తింటారండి పచ్చిదే. క్యారెట్ ఎక్కువ తినరు, కానీ ఎప్పుడో ఒకసారి తింటుంటారు. ఇలా నేను కర్రీ చేసేటప్పుడు తురుము పడుతూ ఉంటాను కదా, ఇకప్పుడైతే నాకు ఒకటి కావాలి మమ్మీ అని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే మార్నింగ్ వంట చేసేటప్పటికైతే వాళ్ళు నిద్ర లేకపోవచ్చు. ఎప్పుడన్నా నేను ఆఫ్టర్నూన్ లేట్గా చేస్తుంటాను కదా వంట, ఇక అట్లాంటప్పుడైతే ఖచ్చితంగా ఉంటే మాత్రం తీసుకొని తింటుంటారు. వాళ్ళకి అలవాటు అనమాట. నేను మామూలుగా ఇచ్చినప్పుడైతే తినరండి. నేను కర్రీ చేసేటప్పుడు, కూరగాయలు కట్ చేసేటప్పుడు, తురుము పట్టేటప్పుడు తీసుకుంటూ ఉంటారనమాట. అది కూడా సరిగా తినరు, కొంచెం తినేసి అటు ఇటు విసిరేస్తూ ఉంటారు. నేను వంట చేయటమేమో కానీ వాళ్ళని అరవటమే సగం సరిపోతుందనమాట. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, నేను ఏదో ఒకటి అంటూనే ఉంటాను. పెద్దగా వినరండి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు కదా మనం ఏదన్నా చెప్పినా, చాలా తక్కువ అనమాట. ఇంకా నేనైతే మా పిల్లలతోటి ఎప్పుడు ఆడుతూ ఉంటానండి సరదాగా. ఇక అందుకని వాళ్ళకి నా మాట అంటే పెద్దగా భయం ఉండదన్నమాట. నేను ఎప్పుడూ సరదాగా ఉంటాను, వాళ్ళతో పాటు ఆడుకుంటూ చతురుగా కొట్టుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటాము. అందుకని ఇంకా పెద్దగా భయం అనేది ఉండదన్నమాట మా పిల్లలకి నేనంటే. ఓకే అండి, ఇంకా నేనైతే ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే తాలింపు వేసేసాను. ఇందులో చిటికెడు పసుపు, ఉప్పు, ఇంకా కారం అయితే వేసానండి. ఇప్పుడే కారం వేస్తున్నాను. కారంతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసి మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేస్తున్నానండి కర్రీని. కావాలంటే ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ఫ్రై అయితే పెద్దగా టైం పట్టదండి, త్వరగానే అయిపోతుంది. ముక్కలు అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఈరోజు నేను ఇంకా తురుము పట్టేశాను కదా, అందువల్ల అయితే త్వరగానే అయిపోయింది. ఇక్కడైతే క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మనకి క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా పక్కనైతే నేను ఇది పెట్టేసి దోశల పెనం అయితే పెట్టేసానండి. ఇంకా దోశలు పోద్దామని. ఈరోజు దోశలు వచ్చేసి గోధుమ పిండితోటే పోస్తున్నానండి. ఇంకా పప్పులేం నానబెట్టలేదనమాట టిఫిన్కి, ఇడ్లీకి కానీ దోశకి కానీ. అందుకని గోధుమ పిండి దోశ పోస్తున్నాను. మా బుడ్డోడు అయితే త్వరగానే లెగుస్తాడు, కానీ మా పాప అయితే అసలు లెగవదండి. వీడినైతే లేపాల్సిన పని లేదనమాట. మా బుడ్డోడిని త్వరగానే లెగుస్తాడు. మా పాపనైతే ఇంకా నిద్ర లేపకపోతే మధ్యాహ్నం వరకు అలానే నిద్రపోయేటట్టే ఉందండి. నేను 9:30, 10 వరకు చూస్తాను. ఇంకా అప్పటికి లేకపోతే నిద్ర లేపి బ్రష్ చేయించుకొని తినిపిస్తానండి. ఇంకా అట్లానే నిద్రపోతూ ఉందంటే తినటం అనేది ఉండదు కదా, అందుకని ఇంకా తినిపిస్తామని లేపుతుంటానమాట. ఎక్కువ ఇంకా 9:30 దాకేనండి చూసేది. ఖచ్చితంగా ఇంకా 9:30 దాటిందంటే నిద్ర లేపుతాను. అప్పుడు కూడా ఇంకా ఒక్కొక్కసారి లెగుస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం సేపు పడుకుంటా మమ్మీ అని అయితే అంటూ ఉంటుంది. ఇంకా మా బుడ్డోడైతే చూడు మమ్మీ అక్క ఎంతసేపు నిద్రపోతుందో, నేనైతే త్వరగా లెగుస్తాను కదా, నన్ను నిద్ర లేపకపోయినా నేను ఫస్ట్ లెగుస్తాను అని అయితే అంటూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడైతే దోశలు పోయటం అయిపోయిందండి. ఫస్ట్ అయితే తినేసాము. ఇంకా మా బుడ్డోడికి కూడా తినిపించాను. మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు. లేపి బ్రష్ చేయించి ఇంకా మా పాపకు కూడా వేసి ఇచ్చానండి. దోశ తింటుంది. ఇంకా ఈరోజైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపది ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని రావాలండి. 23న మా బాబుకి ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు 25th అండి.
ఇంకా మా పాపకి ఇస్తారనమాట. ఈరోజు వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ప్రోగ్రెస్ కార్డు తీసుకురావడానికి మా బుడ్డోడు చూడండి, నేను వస్తా మమ్మీ అని అయితే గోలు చేస్తున్నాడు. వాడు వచ్చేది ఆడుకోవటానికండి. అక్కడైతే ఎంచక్క కొంచెం సేపు ఆడుకోవచ్చు అని. ఇక మా పాప అయితే నేను ఇంటి దగ్గరే ఉంటాను మమ్మీ అంది. సర్లే అని ఇంకా మా బుడ్డోని తీసుకొని నేనైతే వెళ్తున్నానండి స్కూల్ దగ్గరికి. ఇంట్లో చాలా తక్కువ ఉంటాడండి. వీడెప్పుడు బయటకు వెళ్దామని అంటూ ఉంటాడు. నాకు ఏమన్నా షాప్ దగ్గరికి వెళ్ళటం తెలియకపోతే నేను చూపిస్తా మమ్మీ, నాకు తెలుసు మమ్మీ రా నేను తీసుకెళ్తానని అయితే అంటూ ఉంటాడనమాట. అంటే వాడు ఏదన్నా కావాలని అడిగినప్పుడు నాకు తెలియదు ఆ షాప్ ఎక్కడ ఉంటుందో ఏమో అంటే నేను చూపిస్తా మమ్మీ రా నాకు తెలుసు అని అయితే తీసుకెళ్తూ ఉంటాడండి. ఇదిగో ఇంక ఇక్కడ స్కూల్ దగ్గర అయితే ఆడుతూ ఉన్నాడు. ప్రోగ్రెస్ కార్డులు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా వీడైతే వెళ్దామంటే అసలు రావట్లేదు. నేను ఆడుకుంటా మమ్మీ కొంచెం సేపు ఉందామని అయితే అంటున్నాడు. సర్లే అని ఇంకా నేను కూడా అలానే కొంచెం సేపు ఉన్నానండి. ఎండ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది, కానీ ఎండ మాత్రం బాగుందనమాట. ఇంకా నేనైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. చూద్దాం అసలు మా అన్నీ ఎలా వచ్చినాయి ఏంటని అయితే చూస్తున్నాను. ఇక ఇవన్నీ ఎగ్జామ్ పేపర్స్ అండి. మా బుడ్డోడైతే అస్సలు చూడనివ్వట్లేదు అనమాట. నేను తీస్తా మమ్మీ, నేను చూస్తా మమ్మీ అని గోలు చేస్తున్నాడు. అది కొంచెం నన్ను చూడనిరా, నేను చూసిన తర్వాత చూద్దు అని చెప్తుంటే వినట్లేదు. ఇక వాడినైతే ఏం అనలేము కదా. చూడండి ఇక మొత్తం అయితే నాకు ఇలా చూపిస్తున్నాడు. మమ్మీ అక్కకి మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి మమ్మీ, చూడు అసలు ఎంత తక్కువ వచ్చినాయి అని అయితే అంటున్నాడు. కొంచెం మార్క్స్ అయితే తక్కువ వచ్చినాయండి. కాకపోతే నీకు ఇప్పుడు బాగానే వచ్చినాయి లేరా, క్లాసులు పెరిగే కొంది బాగా తెచ్చుకో. అక్కయ్య కూడా ఫస్ట్ సెకండ్ క్లాస్లో బాగానే తెచ్చుకుంది. థర్డ్ క్లాస్కి వచ్చేసరికి చూడు మార్క్స్ అన్నీ తగ్గిపోయినాయి. నువ్వు క్లాసులు పెరిగే కొంది నీకు మార్క్స్ ఎలా వస్తాయో చూద్దాంలే అని అయితే అన్నాను. నేను అప్పుడు కూడా బాగా తెచ్చుకుంటా మమ్మీ అని అయితే అంటున్నాడు. ఇంకా క్లాసులు పెరిగే కొంది ఎందుకు మార్క్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయండి. వీడు మాత్రం నాకు అసలు ఇవ్వట్లేదండి. నేను ఎంతసేపు అడుగుతున్నా కానీ సర్లేని ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ అయితే చూస్తున్నాను. చూడండి ఇంకా స్కూల్కి అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటుందండి. కానీ ఎప్పుడన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే ఉంచుతానమాట, లేకపోతే ఇంకా ఇంటి దగ్గర అయితే అసలు ఉంచను. ఇక స్టార్టింగ్లో అయితే కొంచెం బాగా తక్కువ వచ్చింది అండి. ఇక ఇప్పుడైతే పర్లేదు. స్కూల్కి చూడండి అసలుకి హాలిడేస్ అయితే చాలా తక్కువ పెడుతుందండి. రెగ్యులర్గా పంపిస్తూనే ఉంటాను. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటప్పుడే ఉంచుతూ ఉంటాను అనమాట ఇంటి దగ్గర. పర్సంటేజ్ అయితే మార్క్స్లో అయితే తక్కువే వచ్చిందండి. స్కూల్కి బాగానే వెళ్ళింది కానీ ఇంకా తక్కువ వచ్చినాయి. అయినా నేనైతే పెద్దగా ఏం అననండి, బాగా తెచ్చుకోవాలమ్మా, ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇట్లా వస్తే ఎలా అనేది అన్నాను అంతే. ఇక వీళ్ళ డాడీ అయితే అది కూడా అననియరండి, ఇంకా తెచ్చుకుంటుందిలే అని అయితే అంటాడు. కానీ మా పాపకు చెప్తాడనమాట, బాగానే ఇట్లా వస్తే ఎట్లా అమ్మ, బాగా చదవాలి, ఇప్పుడు నుంచి స్టడీ గట్టిగా ఉంటేనే క్లాసులు పెరిగే కొంది ఈజీగా ఉంటుందని అయితే చెప్తారు. ఇక ట్యూషన్లో జాయిన్ చేద్దామంటే వద్దు, ఇప్పుడేం ట్యూషను 6th నుంచి జాయిన్ చేయొచ్చులా అని అయితే అంటారనమాట మా వారు. ఇక అందుకని నేను కూడా ఏమన్నాను. ఇక అయితే పక్కన పెట్టేసానండి. మా బుడ్డోడు మాత్రం చూస్తూనే ఉన్నాడనమాట. అక్క ఇందులో ఇన్ని మార్క్స్ వచ్చినాయా నీకు, అలా ఇలా అనుకుంటా ఇంకిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు వాటిని చూస్తూ. నేనైతే ఇంకెక్కడ బట్టలు ఆరేద్దామని మిషన్ దగ్గరికి అయితే వచ్చానండి. స్కూల్కి వెళ్ళే ముందు మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. ఇంకా అవైతే వచ్చేసరికి అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే తీసి ఆరేద్దామని ఇంకా ఆరేస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఆకలికి కావాల్సింది ఆకర్షణ లేకపోతే రుచికరమైన తిండా, మీరు చెప్పండి. నాకు తెలిసైతే రుచికరమైన తిండేనండి. మనకు ఆకలినప్పుడు రుచిగా లేని ఒక 5-6 కూరలు ఉండి మంచిగా లేకుండా ఉంటే ఇష్టమా, తినగలుగుతామా? లేకపోతే 1-2 కూరలు ఉండి బాగా రుచిగా ఉంటే తినగలుగుతామా చెప్పండి. మనకి ఒక కూర ఉన్న రుచిగా ఉంటేనే తినగలుగుతాం కదా, నిజమా కదా చెప్పండి. నాకైతే ఇలానే అనిపిస్తుంది. ఒక కూర ఉన్న రుచిగా ఉంటే తినగలుగుతాం. రుచి ఏం లేకుండా మనకు ఒక 10 కూరలు ఉండి ఏం ప్రయోజనం, నోట్లో పెట్టుకోలేము కదా దాన్ని రుచిగా లేకపోతే. నాకైతే రుచే ముఖ్యమండి. ఆకర్షణీయంగా ఒక 10 కూరలు ఇలా వండటం కంటే రుచిగా ఒక కూర ఉన్నా చాలా అనేది అనిపిస్తూ ఉంటుంది. సరే, దీనికి సంబంధించింది ఒక చిన్న కథ అయితే చెప్తాను, ఒకసారి వినండి. సీతమ్మ అని ఒక ఆవిడ భోజనశాలను నడిపిస్తుందండి. ఆమె రుచికరమైన భోజనాలని పెడుతుంది. అందరూ
ఆమె భోజనం చాలా రుచిగా వండుతుంది అనేవాళ్ళండి. అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చిందండి. సీతమ్మ కూతురు వాసవి అండి 10వ తరగతి పరీక్షలు రాసింది. ఆపై చదువులు చదవటం కష్టమని తెలుసుకుందండి. అంటే మనీ ప్రాబ్లం ద్వారా కష్టమని అయితే అనుకుంది. హోటల్లో పనులు చేస్తూ తల్లికి తోడుగా ఉందామని అయితే అనుకుంటుందండి. తల్లికి తోడుగా అయితే హోటల్లో ఉంటుంది. వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించిందండి. అరిటాకులను తీసేసి స్టీల్ పళ్ళెలు ఉంటాయి కదండి, స్టీల్ గ్లాసులు ఇవైతే ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య అయితే పెంచిందండి. అయితే వాటి వల్ల అయితే కొంచెం రుచి అనేది తగ్గిందనమాట. సీతమ్మ ఇదేంటమ్మా ఇలా చేస్తున్నావని అయితే అడిగిందండి. అప్పుడు ఇలాగైతే హోటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్పిందండి. అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తగ్గిపోయారండి. ఎప్పుడు వచ్చే వాళ్ళకంటే కూడా ఇంకా చాలా తక్కువ వస్తున్నారనమాట. అప్పుడైతే అర్థమైంది. అప్పుడు చెప్పిందండి సీతమ్మ, ఆకలికి కావాల్సింది ఆకర్షణ కాదమ్మా, రుచికరమైన తిండి విషయంలో పై మెరుగులకు ఎవరు మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులు అనేవి మంచివి కాదమ్మా అని అయితే చెప్పింది. ప్రతిరోజు ఎవరు 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అనైతే కూతురుతో అంది. తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుందండి. చూశారు కదా, మనకి ఎప్పుడూ కూడా తిండి విషయంలో రుచే ముఖ్యమండి. రుచిగా ఉంటేనే అందరం తినగలుగుతాము. రుచి లేకపోతే ఒక 10 రకాల కూరలున్నా ఎంత ఆకర్షణీయంగా ఉన్నా ఎలా తినగలుగుతామండి? మన నోట్లో పెట్టుకుంటే అది రుచిగా అనిపించాలి కదా. చూడటానికి బాగుంటే సరిపోదు, తినటానికి కూడా రుచిగా ఉండాలి. మీరేమంటారు? నిజమా కదా చెప్పండి. మీరేమనుకుంటున్నారేంటి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నాకు అనిపించింది అయితే నేను చెప్పానండి. ఇక మీకేమనిపిస్తుంది ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. ఓకే అండి, నేనైతే ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ ఇవైతే తోమేస్తున్నానండి. బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా గిన్నెల కాడికి అయితే వచ్చేసాను. మా పిల్లలు నన్ను పనులు ప్రశాంతంగా చేసుకొనివ్వరండి. ఈ గిన్నెలు తోముతుంటే ఈ గిన్నెలు తోమేలోపే 2-3 సార్లు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారనమాట. చెప్తే అస్సలు వినరు. ఇద్దరినీ కొట్టలేకపోతున్నాను, ఏమనలేకపోతున్నాను. ఇద్దరు మాత్రం ఒకరినొకరు కొట్టుకోవటం, ఏడవటం ఇదే పని అయిపోయింది. ఇక అలాగే వాళ్ళిద్దరినైతే భయం చెప్పేసి కొంచెం కోపడ్డానమాట. ఇక ఇద్దరైతే మంచం ఎక్కారు. ఈ ఇల్లు తుడుస్తున్నాను, కిందకి దిగొద్దు అని అయితే చెప్పానండి. కానీ మా బుడ్డోడు అస్సలు వినడనమాట. నేను ఒక పక్క ఇటు తుడుస్తుంటే వాడు నేను తుడిచిన కాడల్లా తొక్కుతూ ఉన్నాడు. పని చేసేటప్పుడు ఇలా చేస్తే మాత్రం చాలా కోపం వస్తుంది కదా. ఎంత కష్టపడి తుడుస్తాము, ఊడుస్తాము, మీరు వెంటనే తొక్కేస్తారనుకోండి చాలా కోపం వస్తుందండి. ఇంకా పిల్లలు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. అదే ఇంకా మా వారు కానీ మా తమ్ముడు కానీ ఇలా తొక్కారంటే నాకైతే చాలా కోపం వస్తుంది. ఇంట్లో ఎవరన్నా ఉన్నా కానీ మనం ఒక పక్క పని చేస్తూ నీట్గా శుభ్రం చేస్తూ ఉంటుంటే వాళ్ళు మళ్ళీ పక్కన వచ్చి తొక్కుతూ తుడుస్తూ ఎక్కడెక్కడ పడేస్తూ ఉన్నారనుకో చాలా కోపం వస్తుంది కదా. నాకైతే అలానే ఉంటుందండి. నేనైతే అక్కడ ఇంకా ఇల్లు కూడా తుడిచేసానండి. నేను ఉదయం బాదం పప్పు నానబెట్టానండి. ఇంకా అవైతే ఇప్పుడు పొట్టోలు చేసి ఇలా మిక్సీ అయితే పెట్టాను. చూడటానికి మెత్తగా మెదిగింది అనుకున్నానండి, కానీ కొంచెం పలుకులు ఉన్నాయి. తర్వాత తెలిసిందనమాట. ఇదిగో ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇందులో కొంచెం పాలు పోసి ఇలా అయితే పల్చగా కలిపేసి పక్కనైతే పెట్టేశాను. స్టవ్ మీద ఆల్రెడీ పాలు పెట్టానండి, మరుగుతూ ఉన్నాయి. ఇది మనకి ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాసు, చిన్న టీ గ్లాస్ పంచదార అయితే వేసి మొత్తం పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ వచ్చేసి నేను బాదం పాలు అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి గేదె పాలండి. గేదె పాలను బాగా చిక్కటి పాలను తీసుకొని ఇలా మరిగించుకుంటూ చేసుకున్నాను. మనం బాదం పాలు ఇట్లాంటివి పాలతో సంబంధించినవి చేసేటప్పుడు కొంచెం చిక్కటి పాలు, క్రీమీ పాలు తీసుకుంటేనే మంచిదండి. ఇక్కడైతే మనకి ఈ పాలు అనేవి బాగా మరగాలి. పాలు బాగా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ బాదం పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నానండి. ఇందులో వేసిన తర్వాత అర్థమైందనమాట, ఓహో ఇంకా పలుకులు ఉన్నాయా అని. ఈ బాదం పేస్ట్ వేసి మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నాను. నాకు బాదం పలుకులు అనేవి కొంచెం తక్కువ అనిపించినాయి అండి. నేను బాదం పప్పు కొంచెం ఎక్కువే నానబెట్టాను. కాకపోతే అటు ఇటు తిరుగుతూ కొన్ని నోట్లో వేసుకున్నాను అనమాట. నాతో పాటు మా పిల్లలు కూడా తిన్నారు. ఇంక అందువల్ల బాదం పప్పు అయితే తక్కువ అయిపోయినాయి. పర్లేదులే అని ఇంట్లోకే కదా అని ఇంక వీటితోటే చేస్తున్నాను. ఇంక బాదం పప్పు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి.
ఇదిగో మనం బాదం పప్పు వేసిన తర్వాత మళ్ళీ బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ముందుగా కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా పాలల్లో, ఆ పొడి వేసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పొడి వేసిన తర్వాత మనకి పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి అన్నమాట. అలానే వదిలేయకుండా స్టవ్ మీద ఉంచి బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం చిక్కబడేంత వరకు. కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒక వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. చాలా సులభంగా సింపుల్గా చేసుకోవచ్చండి. బాదం పాలకి ఎప్పుడు కూడా పాలని బాగా మరిగించాలండి. పాలు ఎంత బాగా చిక్కబడితే అంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మనకి బాదం పలుకులతో పాటు మిక్సీ పట్టుకున్నాం కదా, వాటితో పాటు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ కూడా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండి. అలా వేయటం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడైతే ఓన్లీ బాదం పప్పు వరకే వేసాను. ఇగో పాలైతే ఇక్కడ బాగా మరిగినాయండి. చూడండి ఇక్కడైతే చిక్కబడినాయి కదా, ఇలా వస్తే సరిపోతుందండి. ఇంక ఇందులో అయితే ఏం వేయాల్సిన పని లేదు. ఇలా వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేస్తే బాగా చల్లగా అయ్యేంత వరకు ఉండాలండి. చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే చూశానండి. ఇంక అప్పటి వరకు అయితే వీటి విషయమే మర్చిపోయాను అనమాట. ఇదిగో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ అయితే చూశాను. అవి చల్లారటానికి చాలా టైం పట్టిందండి. ఇంకా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇప్పుడైతే ఈవినింగ్ తీస్తున్నాను. ఇప్పుడైతే మా వారు కూడా వచ్చేసారనమాట. ఇప్పుడైతే గుర్తొచ్చింది. ఇక తీసి 4 గ్లాసులకైతే పోస్తున్నానండి. దీనిపైన అయితే బాదం పప్పు ఉన్నాయి కదా, వాటిని అయితే సన్నగా కట్ చేసి పైన అయితే వేస్తున్నాను. చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. కరెక్ట్గా 4 గ్లాసులు అయితే వచ్చేసినాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. బాదం పాలు మనం బయట ఎలా తాగుతాం అలానే ఉన్నాయి అన్నమాట. ఇంకెందుకు లేటు, మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.